వింటర్ వచ్చిందా, సో చాలా డ్రై అవుతుందా, అసలు స్కిన్ కేర్ టిప్స్ ఏం వాడాలి అనేది చూడాలి. అసలు వింటర్లో స్కిన్ ఎందుకు డ్రై అవుద్దనే విషయం కూడా తెలుసుకోవాలి. జనరల్గా వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల మన స్కిన్లో ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అనేది ఎక్కువగా అవుద్ది. సో మనకి జనరల్గా అవర్ ఎన్వైర్న్మెంట్ ఈస్ అబ్జార్బింగ్ అవర్ బాడీ వాటర్. సో దానివల్ల మనకి వింటర్లో ఎక్కువగా డ్రై అనేది అవుతూ ఉంటుంది. సో రీజన్స్తో కాకుండా మనం ఎలా కేర్ తీసుకోవాలంటే యావరేజ్గా రోజుకి 4 to 5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ లిటిల్ బిట్ వామ్ వాటర్ అయితే బెటర్. అండ్ స్నానం చేసే ముందు కంపల్సరీగా బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఆయిల్ మసాజ్, అది కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఆర్ అమృతం ఆయిల్ కానీ మసాజ్ చేసుకుంటే బెటర్. అండ్ హాట్ వాటర్తో స్నానం చేయకుండా నార్మల్ వాటర్ ఆర్ ల్యూక్ వామ్ వాటర్, ఇంకా ప్రిఫరబుల్లీ కోల్డ్ వాటర్ అయితే బెస్ట్తో స్నానం చేస్తే బెటర్. అండ్ సోప్స్ కూడా బాగా డ్రై అండ్ ఉండే సోప్స్ కాకుండా కొంచెం జిడ్డుగా ఉండే సోప్స్, ఓకేనా, లైక్ డవ్ కానీ ఆర్ బేబీ సోప్స్ కానీ, దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ నాన్ డ్రై మెథడ్స్, దే డోంట్ గివ్ అ లాట్ ఆఫ్ సపోనిఫికేషన్. సో అట్లాంటి జిడ్డు సోప్స్ వాడితే బెటర్. అండ్ అయిపోయాక ఇమ్మీడియట్గా మాయిశ్చరైజర్ అనేది ఎంటైర్ బాడీ అప్లై చేయాలి వితిన్ 5 to 10 minutes ఆఫ్టర్ బాత్. సో ఈ రొటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు మాయిశ్చరైజర్ అనేది రోజుకి మనకి 2 నుంచి 4 సార్లు యావరేజ్గా అప్లై చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది. వింటర్లో డ్రై స్కిన్ అనేది తక్కువగా ఉంటుంది. చూశారు కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ వింటర్ రిలేటెడ్ ఇష్యూస్, జస్ట్ కామెంట్.